కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై తెలుగులోనే మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా కింగ్ నాగార్జున గెటప్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఓ కంటైనర్ లారీ నిండా డబ్బులుండగా వర్షంలో గొడుగు పట్టుకొని కళ్లద్దాలు పెట్టుకుని నాగార్జున ఆ డబ్బుని చూస్తుంటాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వర్షపు నీటిలోనే నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఒక నోటు కింద పడి ఉండటం చూసి అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాత తన పర్సులో నుంచి కొంత డబ్బు తీసుకొని వెనక్కి వచ్చి కంటైనర్లో పడేస్తాడు. మొత్తంగా నాగ్ లుక్తో పాటు ఈ సీన్ అదిరిపోయింది. నాకు ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. కుబేర టైటిల్ కు భిన్నంగా ధనుష్ బిచ్చగాడి గెటప్లో ఉండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సునీల్ నారంగ్-పుస్కూర్, రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ కంటైనర్ లారీలో పెద్ద మొత్తంలో డబ్బుండగా వర్షంలో గొడుగు పట్టుకుని కళ్లద్దాలతో ఉన్న నాగార్జున ఆ మనీనే చూస్తూ ఉంటాడు. ఆ డబ్బును అక్కడే వదిలేసి ముందుకు వస్తుండగా రోడ్డుపై ఉన్న నోటుపై అడుగు వేయబోయి ఆగిపోతాడు. ఆ పక్కనే ఉన్న మరో కంటైనర్లోనూ డబ్బుండగా తన పర్సులోంచి కొంత డబ్బును తీసి దానిలో వేస్తాడు. మిడిల్ ఏజ్ లుక్లో నాగార్జున కనిపిస్తున్నాడు. మొత్తంగా కళ్లద్దాలు పెట్టుకుని గడ్డంతో ఉన్న నాగార్జున లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిలా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కథ బలంగా ఉండబోతుందని అర్థమవుతుంది. తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో మంచి ఆదరణ పొందుతూ వైరల్ గా మారింది. ఈ టీజర్లో నాగార్జున బ్లూ చొక్కా కళ్ళజోడు పెట్టుకుని చాలా కూల్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా ఒకెత్తైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఆకట్టుకునేలా ఉంది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడిలా, నాగార్జున ధనవంతుడిలా కనిపిస్తున్నారంటే కథ ఏ విధంగా ఉండబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.